ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ వేయి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని ఎక్స్పోనెన్షియల్ అండ్ పవర్స్ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 11.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోని వరకు మీకు నచ్చితేనే లైక్ చేయండి. కమాన్ లైక్ ఇట్. ఎక్సైజ్ నెంబర్ 11.3, రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్టెండెడ్ ఫామ్ ఆర్ ఎక్స్పాండ్ ఫామ్. సో ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే దీన్ని విడదీయాలి, సో విడదీసి రాయాలన్నమాట. సో చూడండి, 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh అంటే సింపుల్ అండి, ఏం లేదు. దీన్ని 2 lakhs రాయొచ్చు. 1s, 10s, 100s, 1000s, 10,000, lakh. నెక్స్ట్ దీన్ని 70,000 రాయొచ్చు. అంటే ఇక్కడ 5 zeros వచ్చాయి, నెక్స్ట్ 4 zeros వస్తాయి. నెక్స్ట్ 9 దగ్గర 3 zeros వస్తాయి, 9,000. నెక్స్ట్ 400. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదు కనుక ఏమీ లేదు, నెక్స్ట్ +4. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. ఇలా రాసి వదిలినా పర్లేదు. లేదు అంటే దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు. 2 into 1 lakh +7 into 10,000 +9 into 1,000 +4 into 100 +4 into 1. ఇలా రాసినా పర్లేదు. లేదంటే ఇంకా మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా రాయొచ్చు. మనం ఆల్రెడీ ఎక్సైజ్ నెంబర్ 11.2లో నేర్చుకున్న ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో అలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కూడా రాయొచ్చు. ఎలా సార్? ఇవన్నీ కూడా 10 పవర్స్లో రాయొచ్చు. 2 into 1, 2, 3, 4, 5 అంటే 2 power 5, 10 power 5, 7 into 10 power 4 +9 into 10 cube +4 into 10 square +0 into 10 power 1 ఏమి లేదు కనుక +4 into 10 power 1, 10 power 0. ఇలాగా ఆ నెంబర్ ఇంటూ 10 పవర్లో కూడా రాయొచ్చు. మీరు ఇది రాసినా ఇది రాసినా ఇది రాసినా ఈ మూడిట్లో ఏది రాసినా సరే దాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అని అంటారు. సో దీన్ని మనకు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. సో ఎలా రాసినా సరే మనకి ఏమీ ప్రాబ్లం లేదు, మనకు ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది చూద్దాం. 1s, 10s, 100, 1000s, 10,000, lakh, 10 lakhs. అంటే ఇక్కడ మనకి 3 తర్వాత ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి ప్లేసెస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే దీనికన్నా ఇది పెద్ద నెంబర్ అన్నమాట, దీనికన్నా ఇది పెద్ద నెంబర్. సో కనుక 1, 2, 3, 4, 5, 6 ప్లస్ నెక్స్ట్ 6 ఉంది. 6 అనేది ఏంటి? 1s, 10s, 100s, 1000s అంటే 6,000. నెక్స్ట్ ఇది 100, నెక్స్ట్ ఇది 90, నెక్స్ట్ +4. సో దీన్ని రాయొచ్చు మనం ఇప్పుడు 3 into 1s, 10s, 100, 1000, 10,000, lakh. సో అంటే lakh. సో 6 zeros రాయాలి. నెక్స్ట్ 6 into 1000, నెక్స్ట్ 1 into 100, నెక్స్ట్ 9 into 10, నెక్స్ట్ 4 into 1. ఇవన్నీ ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం మళ్ళీ ఒకసారి రాస్తున్నాం అంతే. ఎందుకంటే మళ్ళీ రాస్తున్నాం అంటే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి కనుక రాస్తున్నాం. నెక్స్ట్ ఇది చూద్దాం. సో 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakhs అంటే 20 lakhs మాట. 6 zeros వస్తాయి. నెక్స్ట్ 8 lakhs అంటే 5 zeros వస్తాయి. నెక్స్ట్ 6,000 అంటే 3 zeros వస్తాయి. నెక్స్ట్ 100 అంటే 2 zeros వస్తాయి. నెక్స్ట్ 90 +6. ఇప్పుడు వీటిని మనం ఏం రాయొచ్చు? 2 into 10 lakhs 6 zeros వస్తాయి, +8 into lakhs 5 zeros వస్తాయి. 8 into
8 into 1 lakh. Next 6 into 1000. Next 1 into 100. Next 9 into 10 plus 6 into 1. ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో ఈజీగా రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 1s, 10s, 100, 1000, 10,000, lakh. అంటే 1 into దీని ఏం రాయొచ్చు, 1 lakh రాయొచ్చు, 5 zeros వస్తాయి. నెక్స్ట్ 20,000, 4 zeros వస్తాయి. నెక్స్ట్ 700, 2 zeros వస్తాయి. నెక్స్ట్ 10, 1 zero వస్తుంది. నెక్స్ట్ 9. సో ఇప్పుడు దీని మళ్ళీ ఏం రాయొచ్చు, 1 into 1 lakh plus 2 into 10,000 plus 7 into 100 plus 1 into 10 plus 9 into 1. ఇంకా లాస్ట్ ఇది 20,000. సో కనుక 20,000 plus 60 plus 8. సో 20,000 ఏం రాయొచ్చు, 2 into 10,000 రాయొచ్చు, ప్లస్ 16 ఏం రాయొచ్చు, 6 into 10 రాయొచ్చు, ప్లస్ 8 నేను రాయొచ్చు, 8 into 1 రాయొచ్చు. ఇంకా ప్లేస్ ఉంది కనుక దీన్ని ఇంకా రాయొచ్చు, 8 into 1 రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని రాయొచ్చు 2 into 10 power 4. 10 cube లేదు కనుక 0 into 10 cube. 10 square లేదు కనుక 0 into 10 square. సో 10 power 1 ఉంది కనుక 6 into 10 power 1 ప్లస్ 8 into 1 ఏం రాయొచ్చు, 10 power 0 రాయొచ్చు. ఎనీథింగ్ పవర్ 0 అంటే అన్ని 10 పవర్స్లో రాసాను అనమాట. అన్ని 10 పవర్స్లో రాస్తే ఇలా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎలా రాసినా సరే మనకి మార్క్స్ అనేది ఇస్తుందన్నమాట. ఎక్స్పాండెడ్ ఫామ్ అన్నా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నా వస్తాయి. అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయొచ్చు. చూడండి ఇక్కడ మనకి ఫైండ్ ద నెంబర్ విచ్ ఈస్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఉంది. యాక్చువల్లీ ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, కానీ వాడు ఏమి ఇచ్చాడు, ఎక్స్పాండెడ్ ఫామ్. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్నే ఎక్స్పాండెడ్ ఫామ్గా వాడు కన్సిడర్ చేస్తున్నాడు. సో లేటెస్ట్ అంటే ఇదేంటి, నార్మల్ నెంబర్ రాయాలి. ఒక నెంబర్ ఉంటుందిగా, ఆ నెంబర్ రాయాలి, నార్మల్ నెంబర్. ఓకే, 8 into 10 power 4 అంటే ఏంటి, 1 తర్వాత 4 zeros వస్తాయి. నెక్స్ట్ ప్లస్ 6 into 10 power 1 తర్వాత 3 zeros వస్తాయి. 0 అంటే ఎనీథింగ్ 0. 4 into 10 40. నెక్స్ట్ 5 into 10 power anything is nothing but 10 power 0 is nothing but 1. ఇప్పుడు చూడండి, 1s, 10s, 100, 1000, 10,000. So 10,000 8s are 80,000. 6 into 1000, 6,000. Plus 40, 1 5s are 5. Or 5 1s are 5. దీన్ని మనం ఒక నెంబర్గా రాస్తే ఇది 80,000, 6. 80,000, 6,000 వచ్చేస్తే 86,000. 86,045. 86,045. So this is the number. 86,045. Next 4 into 1 తర్వాత 5 zeros వస్తాయి. నెక్స్ట్ 5 into 1 తర్వాత 3 zeros వస్తాయి. ప్లస్ 3 into 1 తర్వాత 2 zeros వస్తాయి. ప్లస్ 2 into 10 power 0 is nothing but 1. 1s, 10s, 100, 1000, 10,000, lakh. So 1 lakh into 4, 4 lakh. 1000 5s are 5,000. 100 3s are 300. 2 1s are 2. చూడండి ఇది 4 lakhs. ఇది 5,302. అంటే 5302 వస్తుంది ఇక్కడ. సో కనుక 4,05,302. చూడండి, సో 4,05,302. అంటే మనం ఏదైతే పలుకుతున్నామో ఆ ప్లేస్ వాల్యూ దగ్గర ఆ నెంబర్ వెళ్ళిపోవాలి. 4 lakhs అంటే స్టార్టింగ్ ఉంటుంది, ఓకేనా. సో 5,000 అంటే 1 2 3 ఇక్కడ వస్తుంది 1000 ప్లేస్. 300 అంటే థర్డ్ ప్లేస్లో ఉంటుంది. 2 అంటే స్టార్టింగ్ ప్లేస్లో ఉంటుంది. ఈ విధంగా మనం కరెక్ట్గా రాసుకున్నట్లయితే మన 7th క్లాస్ కనుక చాలా ఈజీగా రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 3 into 10 power 4 అంటే 1 తర్వాత 4 zeros వస్తాయి. ప్లస్ 7 into 1 తర్వాత 2 zeros వస్తాయి. ప్లస్ 5 into 10 power 0 అంటే ఎంత, 1. 10,000 3s are 30,000. 700s are 700. 5 1s are 5. So 30,705. 30,705.
నెక్స్ట్ 9 into 1 తర్వాత 5 zeros వస్తాయి. 1 తర్వాత ఏమొస్తాయి 5 zeros. 1 2 3 4 5 ప్లస్ 2 into 1 తర్వాత 2 zeros వస్తాయి ప్లస్ 3 into 10. సో ఇక్కడ 1 lakh into 9 అంటే 9 lakhs. 2 into 100 ఎంత 200. 3 10s 30 అంటే 9 lakh 200 అంటే ఇక్కడ వస్తుంది 0 0 200 30. సో 9 lakh 230. సో ఈ విధంగా మనం ఇచ్చిన నెంబర్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాయొచ్చు, లేదంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయొచ్చు, లేదంటే ఎక్స్పాండెడ్ ఫామ్ లేదా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇస్తే దాన్ని ఒక నెంబర్ కింద రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ రోమన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. మనం ఇచ్చిన నెంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక నెంబర్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ నెంబర్ని సింగిల్ డిజిట్ ఇంటూ 10 power k రాయాలి. సింగిల్ డిజిట్ ఇంటూ 10 power k అంటే ఆ నెంబర్ని 1 to 10 అంటే 1 నుండి 9, సో 1 to 9 నెంబర్స్లో రాసుకొని మిగతా నెంబర్ అంతా కూడా 10 power k రాసుకోవాలి. అలా రాస్తే దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటారు, లేదంటే సైంటిఫిక్ నోటేషన్ అంటారు అనమాట. సో ఎందుకు సార్ అలా రాయాలంటే మనకి స్టాండర్డ్ ఫామ్ అంటే ఏ నెంబర్ అయినా సరే, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం ఈజీగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1,24,345 ఉంది. 1,23,045 ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను స్టాండర్డ్ ఫామ్లో ఈజీగా చెప్పచ్చు. సో 1.2345 into 10 power 4. సో అంటే ఎంత ఈజీగా చెప్పాను చూడండి, 1.2345 into 10 power 4. అదే 1,23,045 అని చెప్తే మనకి కొంచెం ఎక్కువ అనమాట. సో అలాగా మనం స్టాండర్డ్ ఫామ్లో చాలా చాలా ఈజీగా చెప్పచ్చు అనమాట. లెటర్స్ ఇప్పుడు 1s 10s 100 1000 10,000 lakh 10 lakh అంటే దీని ఏం రాయొచ్చు మనం 5 into 1 తర్వాత 7 zeros వస్తాయి. చూడండి 1s 10s 100 1000 10,000 lakh 10 lakhs. సో 10 lakhs 5s 50 lakhs. సో 50 lakhs ఇచ్చాడు మనకి ఇక్కడ. సో 1s 10s 100 1000 10,000 lakh 10 lakhs అండ్ 5 crores. సో 5 crores అన్నమాట. ఇప్పుడు చూడండి 1s 10s 100 1000 10,000 lakh 10 lakhs crore. సో 1 crore into 5 crores. సో కనుక ఇప్పుడు మనం దీని రాయొచ్చు 5 into దీని రాయొచ్చు 10 power 7 రాయొచ్చు. సో 1 2 3 4 5 6 7 ఇదే స్టాండర్డ్ ఫామ్ అయిపోయింది. మనం ఏం చెప్పాము, ఏదైనా ఒక సింగిల్ డిజిట్ ఇంటూ 10 power k ఉంటే అది స్టాండర్డ్ ఫామ్. సో ఇచ్చిన నెంబర్ని 5 crores మనం 5 into 10 power 7 రాస్తాం, అంటే స్టాండర్డ్ ఫామ్లో రాస్తాం. చాలా ఈజీగా రాస్తాం. ఇది కూడా అంతేనండి. సో 1s 10s 100 1000 10,000 lakh 10 lakhs అంటే 70 lakhs. ఇది ఈ 70 lakhs నేను రాయొచ్చు 7 into 10 lakhs అని రాయొచ్చు. సో 7 into దీన్ని 10 power 1 2 3 4 5 6. సో 7 into 10 power 6 రాయొచ్చు. ఎందుకంటే మనకి 1 to 10, సో 1 నుండి 10 లోపు మనకు ఉండొచ్చు అన్నమాట. 1 నుండి 10 లోపు ఉంటే ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, దీని ఏం రాయొచ్చు 31865 into 1 2 3 4 5 అంటే నేను రాసాను 31865 రాశాను. తర్వాత 1 2 3 4 5 ఉన్నాయి కనుక ఇంటూ 1 చేస్తే మనకి అదే వస్తుంది కనుక 1 తీసుకుని 5 zeros అలా రాస్తాను. ఇప్పుడు మనకి పాయింట్ అనేది ఇక్కడ రావాలి, 3 తర్వాత రావాలి. ఎందుకంటే మనకి ఆ స్టాండర్డ్ ఫామ్లో 1 నుండి 10 లోపు ఉండాలి కనుక మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ రావాలి. 3.18 అని చదవాలి. 3.18 అని చదవాలంటే 1 2 3 4 ప్లేసెస్తో పాయింట్ ఉండాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, 10,000తో డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి. కనుక నేను ఇప్పుడు 10,000తో డివైడ్ చేస్తాను. దీన్ని 10,000తో డివైడ్ చేస్తున్నాను. ఇది యాస్టీజ్గా రాస్తున్నాను 1 2 3 4 5. మరి నేను 10,000తో డివైడ్ చేస్తే ఖచ్చితంగా 10,000తో మల్టిప్లై చేయాలి. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మనం మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ ఫ్రాక్షన్ మారదన్నమాట. ఆ రూల్ ప్రకారం ఇక్కడ మనం 10,000తో మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకేమొచ్చింది, దీన్ని ఇప్పుడు దీంతో డివైడ్ చేస్తే
3.1865 ఇంటూ ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే 1 into 1 1 1 2 3 4 5 6 7 8 9 సో 9 zeros వస్తాయి 1 2 3 4 5 6 7 8 9 సో ఫైనల్ ఆన్సర్ ఇంకా 3.1865 ఇంటూ ఎన్ని జీరోస్ వచ్చాయి 9 వచ్చాయి అంటే 10⁹9 సో ఈ విధంగా స్టాండర్డ్ ఫామ్ లేదా సైంటిఫిక్ నోటేషన్ అనేది చాలా ఈజీగా రాయొచ్చండి చాలా అంటే చాలా ఈజీగా రాయొచ్చు నెక్స్ట్ ఇది కూడా అంతే సో మనకేంటి ఇప్పుడు 1 2 3 4 5 6 ఉన్నాయి 6 కనుక ఏంటంటే మనకి 3,90,878 ఇప్పుడు మనకి పాయింట్ అనేది ఇక్కడ రావాలి అంటే ఇక్కడ మనకి 1 2 3 4 5 అంటే 5 ప్లేసెస్ ఉన్నాయి అంటే మనం ఏం చేయాలి 1 lakh తో డివైడ్ చేయాలి దీన్ని సో 3,90,878 by 1 lakh into 1 lakh into 1 lakh సో ఇప్పుడు 1 2 3 4 5 zeros ఉన్నాయి కనుక పైన 5 ప్లేసెస్ తో పాయింట్ పెట్టాలి 1 2 3 4 5 ఇక్కడ వస్తుంది అంటే 3.90878 ఇంటూ ఇక్కడ 10⁵5 కదా సో కనుక 10⁵5 రాయాలి అయిపోయింది నెక్స్ట్ ఇక చాలా ఈజీ అంటే మనం ఏమీ చేయవసరం లేదు వాడే ఇస్తే కనుక ఇక్కడ కూడా అంతే మనకి పాయింట్ అనేది ఇక్కడ రావాలి అంటే ఏం చేయాలి మనం దీన్ని 10,000తో డివైడ్ చేయాలి ఇక్కడ కూడా ఏంటి 10,000తో మల్టిప్లై చేయాలి అప్పుడు మనం డివైడ్ చేస్తే ఈ పాయింట్ అనేది 1 2 3 4 ఇక్కడ వస్తుంది సో 3.90878 జస్ట్ పాయింట్ అనేది మూవ్ అయింది అంతే ఇక్కడ వస్తుంది 10⁴ అయిపోయింది ఇక్కడ పాయింట్ అనేది కొంచెం ముందుకు వచ్చింది అంటే ఇక్కడ 1000తో డివైడ్ చేయాలి 1000తో డివైడ్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది కనుక 1000తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే మనకి సైంటిఫిక్ నోటేషన్ వచ్చేస్తుంది 3.90878 ఇంటూ 10³ సో ఇది అండి సైంటిఫిక్ నోటేషన్ లేదా స్టాండర్డ్ ఫామ్ ఇప్పుడు మనం లాస్ట్ రోమన్కి వెళ్దాం ఇప్పుడు మనం 4th రోమన్ చూద్దాం ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్ అపియరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ మనకి ఈ స్టేట్మెంట్స్లో కనబడుతున్న నెంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో మనకి స్టాండర్డ్ ఫామ్లో లేదా సైంటిఫిక్ నోటేషన్లో రాయాలి ఓకే ఏంటివి అంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఈ పెద్ద పెద్ద నెంబర్స్ని ఆల్రెడీ మనం ఇందాల రోమన్లో థర్డ్ రోమన్లో చేసిన మెథడ్లో చేయాలి కాకపోతే ఇక్కడ వర్డ్ ప్రాబ్లం అనమాట సో అంటే వర్డ్స్లో రాసుకుని అది రాయాలన్నమాట ఆల్రెడీ నేను సొల్యూషన్స్ రాస్తాను ఇవంతా కూడా మీరు సొల్యూషన్ రాసి రాయాలన్నమాట అన్నీ కూడా సొల్యూషన్స్ డైరెక్ట్గా ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ భూమికి నెక్స్ట్ చందమామకి మధ్య గల దూరం అంటే మనం నివసిస్తున్న ఈ భూమికి ఆకాశాన్ని కనబడుతున్న చందమామకి మధ్య దూరం ఎంత ఉందంట ఎంత 1s 10s 100 1000 10,000 lakh 10 lakhs 1 crore 10 crores అంటే 38 crores 40 lakhs meters అంత దూరం ఉందంట 38 crores 40 lakhs meters అంత దూరం ఉందన్నమాట జనరల్గా 1 meter అంటే మనకి ఎంత వస్తుందన్నమాట 1 meter ఇది 1 meter ఇలాంటివి ఎన్ని వస్తాయి మనకి 38 crores 40 lakhs meters ఇలాంటివి 38 crores 40 lakhs meters మనకి అంత డిస్టెన్స్ ఉందండి భూమికి చందమామకి మరి ఇలా ప్రతిసారి చెప్పే బదులు మనం ఈజీగా రాయొచ్చు కదా ఎలా రాస్తాం ఈజీగా ముందు ఈ 384 ఇంటూ సో 1 2 3 4 5 6 కదా కనుక 1 తర్వాత 6 zeros రాయాలి రాసేసిన తర్వాత 384 బై ఇక్కడ 4 8 తర్వాత మనకు రావాలి కనుక 100తో మల్టిప్లై చేస్తే చాలు బై 100 ఇక్కడ కూడా ఈ 1 lakh మనకి 10 lakhs తర్వాత ఇంకొక 100 మనం మల్టిప్లై చేయాలి ఇంకో 100 మనం మల్టిప్లై చేయాలి సో మనం డివైడ్ చేస్తే అవుతుంది 3.84 ఇంటూ ఇక్కడ 6 zeros అక్కడ 2 zeros అంటే టోటల్ 8 zeros ఇది మీటర్స్ కనుక ఇక్కడ మీటర్స్ అని రాయాలి అంతే సో ఫైనల్గా therefore అని పెట్టి therefore the distance between earth and moon is 3.84 into 10⁸ meters అని రాయాలి నెక్స్ట్ సెకండ్ వన్ the speed of light in vacuum సో వాక్యూమ్లోని మనకి స్పీడ్ ఆఫ్ ది లైట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట ఎంత ఉంటుంది 1s 10s 100 1000 10,000 lakh 10 lakhs crore
10 crores. 30 crores meter per second. 30 crores meter per second అంత వేగంతో వెళ్తాం. అంటే సెకండ్కి 30 crores meters వెళ్ళిపోతుందన్నమాట స్పీడ్. లైట్ అనమాట అంత ఫాస్ట్గా వెళ్తుందన్నమాట. సో లైట్ మనం ఏదంటే టచ్ చేసాం అనుకుని వెళ్తుంది కదా, సో మనకు కనబడుతుందంటే లైట్ రేస్ అనేవి వెళ్తున్నాయి అర్థం అన్నమాట. సో ఇక్కడ ఇది కూడా అంతే. సో మనకేంటి ఇక్కడ దీని ఏం రాయొచ్చు 3 into సో 1 2 3 4 5 6 7 8. సో కనుక 1 తర్వాత 8 zeros రావాలి. ఓకే, సో 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్ రాయాలి, ఎందుకంటే యూనిట్స్ ఇచ్చారు కనుక మనం యూనిట్స్ రాయాలి అంతే. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ది ఎర్త్. మనం ఇప్పుడు నివసిస్తున్న ఈ ఎర్త్ యొక్క డయామీటర్ అంటే ఏంటి? సో మనకి మిడిల్లో ఉన్న ఒక లైన్ అన్నమాట, లైన్ సెగ్మెంట్ అన్నమాట డయామీటర్. ఒక సర్కిల్కి స్పియర్కి ఉంటుంది. మన భూమి స్పియర్ కనుక స్పియర్కి ఉండే డయామీటర్ ఎంత ఉంటుంది? 1s 10s 1000s 10,000 lakh 10 lakhs crore 10 crore. ఇది కూడా 12 crores 75 lakhs 1,27,000 1s 10s 100 1000 10,000 lakhs 10 lakhs crore. 1 crore 27 lakhs 56,000. సో 1 crore 27 lakhs 56,000 మీటర్స్ ఉంటుంది మన భూమి యొక్క డయామీటర్ అనేది. సో దాన్ని ఇప్పుడు ఎలా రాస్తాం? సో 12756 into 1000, 3 zeros అనే కనుక 1000. ఇప్పుడు మనకి పాయింట్ ఇక్కడ రావాలి కదా 1 2 3 4, అంటే దీన్ని 10,000తో డివైడ్ చేయాలి. మరి 10,000తో డివైడ్ చేసినప్పుడు 10,000తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి దీంతో డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 1.2756 ఇంటూ ఇక్కడ 3 zeros ఇక్కడ 7 zeros అంటే 4 zeros అంటే టోటల్ 7 zeros. సో ఇప్పుడు దీని ఫైనల్ ఆన్సర్ 1.2756 ఇంటూ 10 power 7. ఏంటి అది? మీటర్స్. సో కనుక ఆ మీటర్స్ అనేది పెట్టాలి. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ది సన్. భూమి యొక్క డయామీటర్ ఇది డయామీటర్ ఆఫ్ ది సన్. సో సూర్యుని యొక్క డయామీటర్ అన్నమాట. సూర్యుని యొక్క డయామీటర్ చూడండి. సో 1s 10s 100s 1000 10,000 lakh 10 lakhs crore 10 crore 100 crores. అంటే 140 crores అన్నమాట. 140 crores మీటర్స్ ఉంటుంది సూర్యుని యొక్క డయామీటర్, సన్ యొక్క డయామీటర్. సో దీన్ని ఏం రాయొచ్చు మనం? 14 into 1 2 3 4 5 6 7 8. సో 1 తర్వాత 8 zeros. మరి ఇక్కడ మనం 10తో డివైడ్ చేసి 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 10తో డివైడ్ చేస్తే 1.4. ఇప్పుడు 1 తర్వాత ఇవి 8 ఇది ఒకటి కనుక 9 zeros రాయాలి. 1 2 3 4 5 6 7 8 9. సో కనుక 1.4 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 తర్వాత 9 zeros ఉన్నాయి. 10 power 9 మీటర్స్. చూడండి భూమి యొక్క డయామీటర్ 1.2 10 power 7 ఉంది. ఇక్కడ సూర్యుని యొక్క డయామీటర్ 1.4 10 power 9. ఇప్పుడు ఇది చూడగానే ఈజీగా చెప్పచ్చు ఈ రెండిట్లో ఏది పెద్దది, ఇదే పెద్దది, ఎందుకంటే 10 power 9 కనుక. అంటే సూర్యుని యొక్క డయామీటర్ అనేది భూమి కన్నా చాలా పెద్దదని చెప్పచ్చు అన్నమాట ఈజీగా. ఎంత? 100 times అన్నమాట. నెక్స్ట్ ఇన్ ఏ గెలాక్సీ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టార్స్. సో మనకి గెలాక్సీలోని నెంబర్ ఆఫ్ ది స్టార్స్ యావరేజ్గా ఇన్ని ఉండొచ్చు అని చెప్తున్నమాట. ఎన్ని? 1s 10s 100s 1000 10,000 lakh 10 lakhs 1 crore 10 crore 100 crore 1000 crore 10,000 crores. సో 10,000 crores స్టార్స్ ఉన్నాయి. 10,000 crores అనేవి స్టార్స్ ఉన్నాయి. దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఆల్రెడీ ఉన్నాయి కనుక డైరెక్ట్గా రాసేయచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో అంటే 1 into 10 power 11. దీనికి యూనిట్స్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ ది స్టార్స్ కనుక యూనిట్స్. సో 1 into 10 power 11 స్టార్స్ ఉన్నాయన్నమాట మనకి గెలాక్సీలోనే ఆన్ యావరేజ్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ద ఎస్టిమేటెడ్ ఏజ్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ దిస్ మచ్ ఇయర్స్. సో మనకి యూనివర్స్ ఉంది, విశ్వం ఉంది. విశ్వం యొక్క ఏజ్ యొక్క ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే ఇంకా ఇది రియల్ కాదు, ఇంకా మనం చేయొచ్చు అన్నమాట. సో అంటే దీని యొక్క ఏజ్ ఎస్టిమేషన్ అనేది ఎంత ఉందన్నమాట, ఎన్ని సంవత్సరాలు అన్నమాట. ఎన్ని సంవత్సరాలు? 1s 10s 100s 1000 10,000 lakh 10 lakhs crore 10 crore 100 crores 1000 crore. సో 12,000 crores అన్నమాట. సో 12,000 crores ఇయర్స్ అనేది దాని యొక్క ఎస్టిమేషన్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం ఈజీగా? 12 రాసి ఇంటూ
సో 3 zeros 3 zeros 3 zeros టోటల్ 9 zeros 1 తర్వాత 9 zeros రాసిడమే. సో ఇప్పుడు మనం దీన్ని 10 తో డివైడ్ చేసి 10 తో మల్టిప్లై చేయాలి. సో 10 తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1.2. ఆల్రెడీ 9 zeros ప్లస్ 1 zero కనుక 10^10 ES అన్నమాట. అంటే యూనివర్స్ యొక్క ఏజ్ అంటే 1.2 × 10^10 ES. ఈజీ చెప్పొచ్చు కదా, లేదంటే అవన్నీ 1s 10s 100s అవన్నీ కౌంట్ చేసుకోవడం చాలా కష్టం. సో ఏం చెప్పొచ్చు 1.2 × 10^10 ES, చాలా ఈజీ చెప్పాం. నెక్స్ట్, ద ఎస్టిమేటెడ్ డిస్టెన్స్ ఆఫ్ సన్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది మిల్కీ వే గెలాక్సీ. సో మనకి పైన మిల్కీ వే ఉంది కనుక పాలపొంత. సో ఆ మిల్కీ వే సెంటర్ నుండి సన్కి గల డిస్టెన్స్ ఇంత ఉందంట, ఇన్ని మీటర్స్ అంట. సో ఓకేనా. సో దీని రాయొచ్చు మనకి 3 × 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో 1 తర్వాత 20 zeros రాయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని 3 × 10^20 meters. సో అంత డిస్టెన్స్. సో సూర్యునికి ఆ పాలపొంద యొక్క సెంటర్కి మనకి 3 × 10^20 meters డిస్టెన్స్ ఉందన్నమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ వెయిట్ 1.8 grams. సో 1.8 grams వాటర్లోని ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ యొక్క మాలిక్యూల్స్ ఇన్ని ఉంటాయన్నమాట. దీన్ని రాయొచ్చు మనం 6023 × 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో 1 తర్వాత 19. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. మనకి పాయింట్ అనేది 6 తర్వాత రావాలి. అంటే ఏం చేయాలి మనం 1000తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 1000తో డివైడ్ చేస్తే ఇక్కడ కూడా 1000తో మనం మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ 19 zeros ఉన్నాయి. 19 zerosకి ఇంకొక 3 zeros అనేవి యాడ్ అవుతాయి, అంటే 22 అవుతాయి అన్నమాట. సో అంటే దీని రాయొచ్చు ఫైనల్గా 6.023 × 10^22 ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట ఆ వెయిట్. సో 1.8 grams గల వాటర్లో మాలిక్యూల్స్ అనేవి ఇన్ని ఉంటాయన్నమాట. 6.023 × 10^22. నెక్స్ట్, ద ఎర్త్ హ్యాస్ సీ వాటర్. సో మనకి భూమికి వాటర్ ఉంటుంది కానీ 70% వాటర్ కదా, ఆ 70% వాటర్ వెయిట్ అన్నమాట ఎంత ఉంటుందో చూడండి. ఎంత వెయిట్ ఉంటుంది అన్నమాట. సో కిలోమీటర్ గ్రామ్ అన్నమాట. సో ఎంత వెయిట్ ఉంటుందన్నమాట. సో ఏం రాయొచ్చు 1353 × 6 zeros 1 తర్వాత 6 zeros రాసేయడమే. సో దీన్ని ఏం చేయాలి మనం 1000తో డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా 1000తో మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది 1.353 × 6 + 3 9. సో 10^9. సో కిలోమీటర్ క్యూబ్ అని రాయొచ్చు అన్నమాట డైరెక్ట్గా ఆన్సర్. నెక్స్ట్, లాస్ట్, ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఇన్ మార్చ్ 2021. సో 2021 మార్చిలోని మన ఇండియా యొక్క పాపులేషన్ ఎంత ఉందన్నమాట. సో ఎంత 1s 10s 100s 1000 10,000 lakh 10 lakhs crore 10 crores 100 crores. సో 102 crores 70 lakhs ఉంది. 102 crores 70 lakhs ఉంది. ఇప్పుడు మనకి దాదాపు సో 150 crores ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇది ఏం రాస్తాం 1027 × సో 6 zeros 1 తర్వాత 6 zeros రాస్తాం. దీన్ని 1000తో డివైడ్ చేద్దాం. అదేవిధంగా దీన్ని 1000తో మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది 1.027 × 10 ఇవి 6 ఇవి 3 అంటే టోటల్ 9. సో 10^9 1.027 × 10^9. మన ఇండియా పాపులేషన్ ఇన్ 2001 ఎంత 1.027 × 10^9 అని ఈజీగా చెప్పచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 11.3లో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీరు ఏ జిల్లా నుండి ఏ స్కూల్ నుండి చూసారో కింద కామెంట్స్ చేయండి, అప్పుడు నాకు తెలుస్తుంది సో వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది. సో అది తెలంగాణ, ఆంధ్ర లేదంటే
అదర్ స్టేట్స్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అదర్ స్టేట్స్లో కూడా మనకి తెలుగు వాళ్ళు ఉంటారు కనుక. సో వీడియోని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీరు ఏ స్కూల్ చదువుతున్నారు, మీ సెక్షన్ ఏంటి, మీ రోల్ నెంబర్ ఏంటి అన్నీ అవసరం లేదు. జస్ట్ మీ పేరు, మీ యొక్క జిల్లా, ఈ 2 టైప్ చేయండి. సో నేను సాటిస్ఫై అవుతాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.